తమ్ముడిపై ఆరోపణలతో అన్న ట్వీట్ చేస్తే అన్నకు కౌంటర్ ఇస్తూ తమ్ముడు పోస్టులు ఏ మాత్రం తగ్గేదే లేదంటున్నారు కేసినేని బ్రదర్స్. మొన్నటికి మొన్న విశాఖలో భూ కేటాయింపులపై ఆరోపణలు చేస్తే ఇప్పుడు లిక్కర్ స్కామ్ నిందితునితో లింక్ పెట్టారు కేసినేని నాని. అయితే ఈ ఆరోపణలకు చిన్ని కూడా కౌంటర్ ఇచ్చారు. రాజకీయ వైరమో లేక కుటుంబ విభేదాలే కారణమో తెలియదు కానీ కేసినేని బ్రదర్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారాయి. తమ్ముణ్ణి టార్గెట్ చేస్తూ కొన్ని రోజులుగా అన్న ట్వీట్స్ చేస్తుంటే ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూ వస్తున్నారు కేసినేని చిన్ని. లేటెస్ట్ గా కేసినేని బ్రదర్స్ ఆరోపణలు కౌంటర్లు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన కంపెనీల్లో కేసినేని చిన్ని కుటుంబ సభ్యులకు వాటాలున్నాయని కేసినేని నాని ఆరోపించారు. చిన్ని కుటుంబ సభ్యుల పేర్లతో రిజిస్టర్ అయిన కంపెనీల్లో రాజశేఖర్ రెడ్డి భాగస్వామిగా ఉన్నారన్నారు. ఈ వ్యాఖ్యలకు చిన్ని కౌంటర్ ఇచ్చారు. పసలైన ఆరోపణలు చేయడం కాదు, తనకు కేసిరెడ్డికి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నట్టు నాని నిరూపించాలన్నారు చిన్ని. ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ లిమిటెడ్ లైబుల్ పార్ట్నర్ కంపెనీలో ఎంపీ చిన్ని, ఆయన భార్య జానకి లక్ష్మి పార్ట్నర్. దీనికి సంబంధించిన ఆఫీస్ హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఉందన్నారు నాని. దీనికి కౌంటర్ ఇచ్చారు చిన్ని. క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెట్టడానికి ముందు తమ సంస్థకు చెందిన ఆస్తి పక్కనే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంస్థకు చెందిన స్థలం ఉండేది. దీంతో ఉమ్మడిగా నిర్మాణం చేపట్టడానికి 2021లో ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీ రిజిస్టర్ చేశాం. ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టాలని నిర్ణయం తీసుకున్న తర్వాత కేసిరెడ్డి సంస్థతో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు అన్నారు. చిన్నీకి అమెరికాలో కేసినేని ఇంటర్నేషనల్ లిమిటెడ్, దుబాయ్లో కేసినేని గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. విదేశాల్లో నడుపుతున్న కంపెనీలకు ఇక్కడి నుంచి నిధులు మళ్లించారంటూ చిన్నీపై నాని చేసిన మరో ఆరోపణ. దీనికి కౌంటర్ ఇచ్చారు చిన్ని. అమెరికా, దుబాయ్ కంపెనీలు అంటూ నాని సృష్టించిన ఫేక్ కంపెనీల పేర్లు చెప్తున్నారని చిన్ని మండిపడ్డారు. నానికి దమ్ముంటే తనకు కేసిరెడ్డికి మధ్య ఆర్థిక లావాదేవీలను నిరూపించాలి అన్నారు. అంతకుముందు విశాఖలో వుర్సా కంపెనీకి భూ కేటాయింపులు, విజయవాడలో వసూళ్లపైన తమ్ముడిపై ఆరోపణలు చేస్తూ నాని ట్వీట్ చేశారు. సోషల్ మీడియా వేదికగానే సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అయితే వాటన్నింటికీ కౌంటర్ ఇచ్చారు కేసినేని చిన్ని.